హలో, వెల్కమ్ టు ఆరోగ్యమస్తు. తలనొప్పి అనేది అందరికీ అనుభవంలోకి వచ్చేది. కాకపోతే కాస్త ఎక్కువ, కాస్త తక్కువ, కొన్నిసార్లు చాలాసార్లు అలాంటి తేడాలు మాత్రమే. తలనొప్పికి చాలా సీదాసాదా కారణాలు మొదలుకొని భయంకరమైన కారణాల వరకు ఉండొచ్చు. అందులో కొన్ని అపోహలు, సొంత వైద్యం ఫలితం కూడా కావచ్చు. మరి సీరియస్ గా తీసుకొని భయపడాల్సిన అవసరం లేనట్టే పూర్తిగా నిర్లక్ష్యం కూడా తగదంటారు డాక్టర్లు. అందుకే తలనొప్పి గురించి ఈ ఎపిసోడ్లో కాస్త వివరంగా తెలుసుకుందాం. నాలుగింట 3/4 మందికి తలనొప్పి తప్పలేదని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ఏటా సగం మంది దీని బారిన పడాల్సిందేనట. కానీ 1% నుంచి 5% మందికి మాత్రం దాని వెనుక తీవ్రమైన కారణాలుంటాయి. ఆ కారణాలేంటో, ఎన్ని రకాల తలనొప్పులుంటాయో, తీవ్రతను బట్టి వాటిని ఏ పేర్లతో పిలుస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. తలనొప్పి రావటానికి రకరకాల కారణాలుండొచ్చు. అలసట, నిద్రలేమి, ఒత్తిడి, మందుల ప్రభావం, వైరల్ ఇన్ఫెక్షన్, జలుబు, తలకు గాయం కావడం, శీతల ఆహారం, పానీయాలు, దంత సంబంధమైన లేదా సైనస్ సమస్యలు తలనొప్పికి దారితీయచ్చు. అయితే అన్ని తలనొప్పులు ప్రమాదకరమైనవి కాకపోవచ్చు. తలనొప్పి అంటేనే మనకు చాలా ఆలోచనలు వస్తాయి. తలనొప్పి తీవ్రంగా ఉందనుకోండి, నాకేమైనా బ్రెయిన్ ట్యూమర్ అయిందా, బ్రెయిన్లో బ్లీడింగ్ అయిందా, క్లాట్ అయిందా, నేను చచ్చిపోతానా అని కొందరికి తీవ్రంగా ఆలోచనలు వచ్చేస్తాయి. 99% తలనొప్పులు అంత తీవ్రత ఉండదు. దానివల్ల తీవ్ర పరిణామాలు కూడా ఉండవు, మామూలుగానే ఉంటాయన్నమాట. కానీ తలనొప్పి తీవ్రత వేరే, దానిలో ఉన్న కాజ్ వేరే. తీవ్రంగా ఉంది కాబట్టి డేంజర్ అనుకునే అవసరం లేదు. తీవ్రంగా ఉన్నా కొన్నిసార్లు మామూలు కారణం ఉంటుంది, దాన్ని బాగా కంట్రోల్ కూడా చేయొచ్చు. తలనొప్పుల్ని ప్రధానంగా 2 వర్గాలుగా విభజిస్తారు. మొదటిది ప్రాథమికమైన తలనొప్పులు. ఇవి రావటానికి వ్యాధులేవి కారణం కాదు. నొప్పి కలిగించి ఇబ్బంది పెట్టినా ఇవి ప్రమాదకరం కాదు. మైగ్రేన్ ఒక ఉదాహరణ. ఇక రెండోది పర్యవసానపు తలనొప్పి. ఇన్ఫెక్షన్, తలకు గాయం, మెదడులో రక్తస్రావం, ట్యూమర్ లాంటివి ఉన్నప్పుడు వాటి పర్యవసానంగా వచ్చే తలనొప్పి. డాక్టర్ దగ్గరికి రావడానికి తీవ్ర తలనొప్పికి కామనెస్ట్ రీజన్ మైగ్రేన్ తలనొప్పి. ఎలా ఉంటుంది మైగ్రేన్ తలనొప్పి? చాలా మందికి మైగ్రేన్ తలనొప్పి అంటే ఒకవైపే వస్తుంది అని అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు. అది ఒకవైపైనా రావచ్చు, 2 వైపులైనా రావచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు మాత్రం అది తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉంటుంది, ఒక మోతాదు ఎక్కువగానే ఉంటుంది మామూలు తలనొప్పి కంటే. నాడి కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటుంది, ఎవరన్నా మాట్లాడితే ఇబ్బందిగా ఉంటుంది, లైట్ ఆఫ్ చేసి పడుకోవాలి అనిపిస్తుంది, కొంచెం కడుపులో తిప్పినట్టు అవుతుంది, కొందరికి వాంతి కూడా అయిపోతుంది. వస్తే మాత్రం గంటల తరబడి ఉంటుంది. పెద్దవాళ్ళు అయితే, చిన్నపిల్లలు అయితే మేబీ అరగంట, 30 గంట, 2 గంటల వరకు ఉండొచ్చు. పెద్దవాళ్ళు అయితే కొన్ని గంటల తరబడి ఉండొచ్చు, రోజంతా ఉండొచ్చు, కొందరికి 3 రోజుల వరకు ఉండొచ్చు. ఇది మైగ్రేన్ తలనొప్పి. ప్రాథమిక తలనొప్పులోనే మరొకటి క్లస్టర్ తలనొప్పి. ఇది మగవాళ్లలో ఎక్కువ. ప్రతి 1000 మందిలో 1 మొదలు 3 వరకు రావచ్చు. ఇది స్వల్ప వ్యవధి తలనొప్పి. అంటే 15 నిమిషాలు మొదలుకొని కొద్ది గంటల పాటు ఉండవచ్చు. ఒక కన్ను ఉబ్బటం, కొంచెం మూతబడటం, ఒక చెంప ఉబ్బటం, కంటి చుట్టూ భరించలేనంత నొప్పి ఉండటం దీని లక్షణాలు. ఎందుకు క్లస్టర్ అంటారంటే, వచ్చినప్పుడు ప్రతిరోజు వస్తుంది, అలారం పెట్టినట్టు ప్రతిరోజు అదే టైంకి వస్తుంది. ఏ రాత్రి 2 గంటలకు వచ్చింది అనుకోండి ఈరోజు, రేపు కూడా అదే టైంకి వస్తుంది, ఎల్లుండి అదే టైంకి వస్తుంది. ప్రతిరోజు అలారం పెట్టినట్టు ఆ టైంకి లేపుతుంది ఆ మనిషిని. వచ్చి 1 నెల 2 నెలలు ఉంటుంది, ఉండి మళ్ళీ మాయమైనట్టు పోతుంది. మిగతా సంవత్సరం అంతా అసలు ఉండదనమాట. ఆ 2-3 నెలలు మాత్రం నరకం, మిగతా సంవత్సరం ఏముండదు. ఆ తలనొప్పి రాని మిగతా గంటలు కూడా, రోజులు బాగానే ఉంటాయి. కానీ ఆ వచ్చినప్పుడు మాత్రం భరించలేరు. అందుకని క్లస్టర్స్లో వస్తుంది కాబట్టి దీన్ని క్లస్టర్ హెడేక్ అంటారనమాట. ప్రాథమిక తలనొప్పుల్లో మరికొన్ని రకాలు కూడా ఉన్నాయి. అవి దగ్గుతో పాటు రావచ్చు, వ్యాయామం చేశాక రావచ్చు, ముఖమంతా నొప్పితో రావచ్చు, సెక్స్ కార్యకలాపంలో కూడా తలనొప్పి రావచ్చు. ఆ సమయంలో తలనొప్పి పీడనం తగ్గటమే అందుకు కారణం కావచ్చునంటారు. కాస్త ఎక్కువ తలనొప్పి రాగానే అది మైగ్రేన్ కావచ్చని మనకి మనమే నిర్ధారించుకుంటాం. కానీ అన్ని తలనొప్పులు మైగ్రేన్ అవుతాయా? నిజంగా మైగ్రేన్ అయితే ఎలాంటి లక్షణాలుంటాయి? ఏ తలనొప్పి అయినా మైగ్రేన్ అవునో కాదో ఎలా తెలుస్తోంది?
ఇంకా ఎలాంటి తలనొప్పులు మనల్ని వేధిస్తూ ఉంటాయి అనే విషయాలు తెలుసుకోవాలంటే అన్ని రకాల తలనొప్పులను వాటి లక్షణాల ఆధారంగా విభజించాలి. అదేవిధంగా తలనొప్పికి మెదడుకు ఏదైనా సంబంధం ఉందేమో చూడాలి. ఏవైనా ఇతర సమస్యల ఫలితంగా వచ్చే పర్యవసానపు తలనొప్పులనే సెకండరీ హెడేక్స్ అని వర్ణిస్తారు. దీనికి చాలా కారణాలుంటాయి. మెనింజైటిస్ కావచ్చు, మెదడులో రక్తస్రావం వల్ల కావచ్చు, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, వయసు పైబడిన వారిలో అయితే టెంపరల్ ఆర్థరైటిస్ కూడా కావచ్చు. మొన్న ఒక వయసు పైబడ్డ ఆవిడ నా దగ్గరకు వచ్చారు, 70 సంవత్సరాల ఆవిడకి. ఏం చెప్పారంటే, డాక్టర్ గారు నాకు ఒకవైపే తలనొప్పి వస్తోంది, నుదుటి మీద కణతల మీద వస్తోంది, వచ్చినప్పుడు చాలా తీవ్రంగా ఉంటూనే ఉంటుంది, దాదాపుగా ఉంటూనే ఉంటుంది, అప్పుడప్పుడు తీవ్రంగా ఉంటుంది, అప్పుడప్పుడు తగ్గుతుంది. నేను తింటున్నప్పుడు నాకు అన్నం తినాలంటే కష్టంగా ఉంటుంది, చపాతీ తినాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది. నమిలినప్పుడు బాగా దవళ్ళన్నీ నాకు బాగా నొప్పి పెడుతున్నాయి, కాసేపు తిన్న తర్వాత ఇంకా ఆపేస్తే బాగుండు అనిపిస్తుంది నొప్పి వల్ల. అదే కాకుండా పైవీపు నొప్పిగా ఉంటుంది, జ్వరం వస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ డైలీ, ఎప్పుడో ఒకసారి, ఎక్కువ తీవ్రంగా లేదు కానీ అప్పుడప్పుడు మోస్తరుగా జ్వరం వస్తూ ఉంటుంది. ఈ నొప్పి ఏమో తగ్గడం లేదు, ఏం చేయాలి అన్నారు. నేను పరీక్ష చేశాను. పరీక్ష చేస్తే కణతల మీద ఒక రక్తనాళం ఉబ్బి పల్సేషన్స్ తగ్గాయి. అది ముట్టుకుంటే బాగా నొప్పిగా కూడా అనిపించింది అనమాట ఆవిడకు. ఈఎస్ఆర్ అని ఒక టెస్ట్ చేశాను, చాలా కామన్గా చేసేది, చాలా హైగా ఉంది. ఈఎస్ఆర్ హైగా ఉంది, సిఆర్పి అనే కండిషన్ కూడా హైగా ఉంది. అప్పుడు ఏం చేయించామంటే, ఇక్కడ ఒక చిన్న ముక్క తీయించాము, పరీక్ష చేయిస్తే డయాగ్నోసిస్ టెంపరల్ ఆర్థరైటిస్ అనే కండిషన్ బయటపడింది అనమాట. ఇది సాధారణంగా 50 సంవత్సరాలు పైబడ్డ వాళ్లకు ఈ టెంపరల్ ఆర్థరైటిస్ వస్తుంటుంది. మెదడుకు తలనొప్పికి సంబంధం ఉందా? నిజానికి మెదడులో నొప్పిని గ్రహించే వ్యవస్థ లేకపోవటం వలన అది నొప్పికి స్పందించదు. అయితే తల, మెడలో అనేక భాగాలు మాత్రం నొప్పికి స్పందిస్తాయి. ఆ విధంగానే మనం నొప్పిని తెలుసుకోగలుగుతున్నాం. తలనొప్పిని గుర్తించి అది ఎలాంటి తలనొప్పు నిర్ణయించాలంటే కనీస పరీక్షలు కొన్ని అవసరం. అయితే సందర్భాన్ని బట్టి, ప్రాథమిక లక్షణాలను బట్టి సిటీ స్కాన్ కూడా అవసరమవుతుంది. అయితే ఎలాంటి సందర్భాల్లో సిటీ స్కాన్ అవసరం? అన్ని తలనొప్పులు ఒకటి కానప్పుడు ఏ తలనొప్పిలో ఎంత రిస్క్ ఉందో తెలుసుకోగలమా? అందుకేమైనా కొలమానాలున్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. రోగి చెప్పే వివరాలు, గత చరిత్ర ఆధారంగా ఎక్కువ శాతం తలనొప్పులను గుర్తించవచ్చు. అయితే ఆ వివరాలు ప్రమాదకరంగా అనిపించినప్పుడు మరిన్ని పరీక్షలు తప్పనిసరవుతాయి. ముఖ్యంగా న్యూరో ఇమేజింగ్, లుంబార్ పంక్చర్ అవసరం కావచ్చు. పూర్తిస్థాయి రక్త విశ్లేషణ, ఈఎస్ఆర్, సిఆర్పి, టెంపరల్ ఆర్థరైటిస్ ఉన్నట్లు అనుమానం ఉంటే టెంపరల్ ఆర్టరీ బయోప్సీ, కంటి రక్తనాళంలో ట్రాంబోసిస్ లేదని నిర్ధారించడానికి ఫండోస్కోపీ, ఇతర రోగ నిరోధక పరిస్థితులు కారణం కాదని తేల్చుకోవటానికి మరికొన్ని పరీక్షలు చేస్తారు. న్యూరో ఇమేజింగ్ ద్వారా తలనొప్పులను నిర్ధారించవచ్చు. అయితే ప్రమాదకరమైన సెకండరీ తలనొప్పులతో వచ్చిన రోగులకు మాత్రం ఈ పరీక్ష అవసరం. ముందుగా నాన్ కాంట్రాస్ట్ సిటీ స్కాన్ చేస్తారు. తలలో రక్తస్రావం ఉంటే తెలుస్తుంది. మెదడులో ట్యూమర్ల లాంటివి ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవటానికి ఎంఆర్ఐ చేస్తారు. కంటి నరం వాచి ఉంటుంది, పాపిలిడిమా అంటారు దాన్ని. ఎందుకు వాచి ఉంటుందంటే, మెదడులో ఒత్తిడి పెరిగి ఆ ఒత్తిడి కంటి నరం మీద పడి అది మనకు లైట్ వేసినప్పుడు వాపుగా కనపడి మనకు ఒక ఆధారాన్ని ఇస్తుంది, ఒక క్లూ ఇస్తుంది అనమాట. దాన్ని బట్టుకుని మనం ఏం చేయాలంటే స్కాన్ చేయాలి. ఎందుకు స్కాన్ చేయాలి? బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నా, బ్రెయిన్లో బ్లడ్ వెజల్స్లో క్లాట్ ఉన్నా, వీనస్ థ్రాంబోసిస్ అంటాం. ఇవి రెండు కూడా ఇలానే మనకు లక్షణాలని చూపిస్తాయి అనమాట. అవి రెండు లేదు అని నిర్ధారించుకొని దాని తర్వాత వెన్ను నుంచి నీరు తీస్తారు. వెన్ను నుంచి నీరు తీయడానికి రెండు కారణాలు ఉంటాయి, రెండు అవసరాలు ఉంటాయి. ఒకటి, మెనింజైటిస్ అనే కండిషన్ని మనం రూల్ అవుట్ చేయాలి. ఎందుకంటే మెనింజైటిస్లో కూడా ఇవే లక్షణాలు ఉంటాయి. మెనింజైటిస్ లేదు అనుకున్న తర్వాత ప్రెషర్ ఎంత ఉందని చూస్తారు. ఆ ప్రెషర్ బాగా హై ఉందనుకోండి, అప్పుడు దీన్ని ఇడియోపతిక్ ఇంట్రాకర్నియల్ హైపర్ టెన్షన్గా నిర్ధారిస్తారు. నేను ఇది రేర్ కండిషన్ అయినా ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని గుర్తించరు చాలామంది. గుర్తించకపోతే చూపు పోయే అవకాశం ఉంటుంది. అందుకని చాలా ముఖ్యం దీని గురించి తెలుసుకోవడం, దీని గురించి ఎంక్వైరీ చేయడం, డాక్టర్తో దీని గురించి డిస్కస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. తక్కువ రిస్క్, ఎక్కువ రిస్క్ ఉండే తలనొప్పుల మధ్య తేడా గుర్తించటం కూడా చాలా ముఖ్యం. తక్కువ రిస్క్ ఉండే తలనొప్పులు ఇవి: 30 ఏళ్లలోపు వాళ్లకు వచ్చేవి, ప్రాథమిక తలనొప్పి లక్షణాలుండేవి, న్యూరాలజీ సంబంధ పరీక్షల్లో అసాధారణ ఫలితాలు రానివి, మామూలు తలనొప్పి క్రమంలో చెప్పుకోదగ్గ మార్పులు లేకపోవటం, ఎక్కువ రిస్క్ ఉండే లక్షణాలు కనపడకపోవటం,
చూడగానే ప్రత్యేకమైన లక్షణాలేవి కనపడనప్పుడు రిస్క్ తక్కువగా పరిగణించాలి. అయితే పర్యవసానంగా వచ్చే తలనొప్పులను గుర్తించే లక్షణాలు కొన్ని ఉన్నాయి. వాటి విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. జ్వరం, బరువు తగ్గటం లాంటి లక్షణాలు, హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకటం, నరాల సంబంధమైన లక్షణాలు, అకస్మాత్తుగా తలనొప్పి మొదలవటం, గతంలో తలనొప్పి వచ్చిన చరిత్ర ఉండటం అందులో కొన్ని. ప్రధానంగా చెప్పుకోవాల్సింది మైగ్రేన్ గురించి. ట్రైన్ అయినప్పుడు కానీ, నిద్ర తక్కువైనప్పుడు కానీ, ఫుడ్ లేట్ అయినప్పుడు కానీ, ఒక సైడ్ కానీ 2 సైడ్లు కానీ తలనొప్పి వచ్చి నాడి కొట్టుకొని కడుపులో తిప్పినట్టు అయి వాంతి చేసుకుని సౌండ్ లైట్ భరించలేకుండా తీవ్రంగా తలనొప్పి కొన్ని గంటల కొద్దీ వచ్చిందనుకోండి, అది మైగ్రేన్ తలనొప్పి. సో గుర్తుపెట్టడం పెద్ద కష్టం కాదు. వస్తే ఏం చేయాలి? సాధారణంగా నొప్పి మందు వేసుకోవచ్చు. ఆ నొప్పి మందు వేసుకుంటే కొందరికి తగ్గుతుంది, కొందరికి తగ్గకపోవచ్చు. తగ్గకపోతే ఈ మధ్య ట్రిప్టాన్స్ అని కొన్ని మందులు వచ్చాయి. అది వేసుకుంటే ఇంకొద్ది మందికి తగ్గుతుంది. అది కూడా తగ్గకపోతే చాలాసార్లు హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది. హాస్పిటల్కి వెళ్తే ఇంజెక్టబుల్ పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, లేకపోతే కొన్నిసార్లు తీవ్రంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు స్టెరాయిడ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, 1 డోస్. సో ఇంత తీవ్రంగా ఉండొచ్చు. తరచుగా కొంతమందికి ఈ మైగ్రేన్ తలనొప్పి వస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు దాన్ని ఆపడానికి కొన్ని రకాల మందులు ఇస్తారు. దాన్ని ప్రొఫిలాక్టిక్స్ అంటారు. వీటి వల్ల కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కూడా. ఆ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మన తత్వానికి, మన శరీరానికి సూట్ అయ్యేటట్లు డాక్టర్ని అడిగితే మందులు ఇవ్వగలుగుతారు. ఇది మైగ్రేన్ తలనొప్పి. మరో భయంకరమైన తలనొప్పి క్లస్టర్ హెడేక్. ఇది క్రమం తప్పకుండా వస్తూ ఉండటం వలన ఆ పేరు వచ్చింది. దీనికుండే ప్రత్యేక లక్షణాల ఆధారంగా గుర్తించి చికిత్స చేయాల్సి ఉంటుంది. దీన్ని క్లస్టర్ హెడేక్ గుర్తించి దీనికి ఆపడానికి కొన్ని మందులు పెట్టాం. వెరపమిల్ అని, కొంచెం షార్ట్ డోస్ ఆఫ్ స్టెరాయిడ్ అని పెట్టాము. వచ్చినప్పుడు దాన్ని ట్రీట్ చేయడానికి 100% ఆక్సిజన్ తీసుకోవాలని చెప్పాను అనమాట. కానీ హాస్పిటల్ దూరంగా ఉంటుంది కాబట్టి, వెళ్ళడం కష్టం కాబట్టి, ఆక్సిజన్ దొరకకపోవచ్చు కాబట్టి ట్రిప్టాన్స్ అని, ఎర్గాట్స్ అని వీటి రెండిట్లో ఏదో ఒకటి వాడినా ఆ తలనొప్పి వెంటనే తగ్గుతుంది. సో దీన్ని ఆపడానికి మందు ఉంది, వచ్చినప్పుడు తగ్గించడానికి మందు ఉంది. కానీ తెలుసుకోవాలి ఇది క్లస్టర్ హెడేక్ అని. చాలా మంది మైగ్రేన్తో కన్ఫ్యూజ్ అవుతుంటారు, సైనస్తో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకంటే కంట్లోంచి నీళ్లు, ముక్కులోంచి నీరు అంటే సైనస్ అనుకుంటారు మళ్ళీ. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లస్టర్ హెడేక్ అని డయాగ్నోస్ చేస్తే దీనికి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. టెన్షన్ల వల్ల వచ్చే తలనొప్పులకు సాధారణంగా నొప్పి నివారణ మాత్రలతో సరిపెట్టవచ్చు. ఆ వ్యక్తికి మైగ్రేన్ కూడా ఉంటే తప్ప ట్రెప్టాన్ లాంటి మందులు పనిచేయకపోవచ్చు. పాత తలనొప్పులు, కొత్త తలనొప్పులు అని 2 రకాలుంటాయా? దవడలో వచ్చే నొప్పికి తలనొప్పికి ఏదైనా సంబంధం ఉందా? తలనొప్పికి మెదడుకి మధ్య సంబంధం ఉంటుందా? మైగ్రేన్కి మందులు వాడాల్సిందేనా? జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుందా? టెన్షన్ వల్ల తలనొప్పి వస్తుందా? తలనొప్పి వల్ల టెన్షన్ వస్తుందా? ఈ అంశాల మీద ఇప్పుడు చర్చించుకుందాం. ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అనేది మరో తీవ్రమైన పరిస్థితి. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలకు, మరీ ముఖ్యంగా కాస్త స్థూలకాయం ఉన్న వాళ్లకు ఈ రకమైన తలనొప్పి వస్తుంది. ఇంతకుముందు దాన్ని బినైన్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అంటారన్నమాట. ఎందుకంటే అంత బినైన్ కాదు కాబట్టి. ఇది ఎలా ఉంటుందంటే యంగ్ ఫీమేల్స్లో వస్తుంది. యుక్త వయసులో ఉన్న ఆడవాళ్లకు రావచ్చు, మరీ పైబెడకుండా కొంచెం వయసులో ఉన్న ఆడవాళ్ళకు కూడా రావచ్చు, మగవాళ్ళకు కూడా కొందరికి వస్తుంటుంది అనమాట. ఏమవుతుందంటే దీంట్లో తలనొప్పి ఉంటుంది, 2 పక్కల ఉంటుంది. కొన్నిసార్లు తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు చూపు కొద్దిగా తగ్గుతుంది, మళ్ళీ తలనొప్పి తగ్గుతూనే చూపు మళ్ళీ వచ్చేస్తుంది. చెవిలో రింగింగ్ సెన్సేషన్ లాగా ఉంటుంది. ఈ తలనొప్పి ఉండేవాళ్ళు కొంచెం లావుగా ఉండొచ్చు, ఓ మోస్తరుగా, మరీ ఎక్కువ లావుగా ఉండకపోవచ్చు, ఉన్నా రావచ్చు. కొందరు మాత్రమే సన్నగా ఉంటారు, దీంట్లో ఎక్కువగా కొంచెం లావుగానే ఉంటారు. ఇది వచ్చినప్పుడు ఏమవుతుందంటే తలనొప్పి రాత్రిపూట ఎక్కువ అవుతుంది, పగలు కొంచెం తగ్గచ్చు, కానీ కంటిన్యూస్గా ఉంటుంది. ఇది మైగ్రేన్ తలనొప్పి లాగా ఉండదు. అంటే సౌండ్స్, లైట్స్ భరించలేకపోవడం, లేకపోతే వాంతి చేసుకోవడం అలాంటివి ఉండవు. కానీ చూపు మాత్రం అప్పుడప్పుడు తగ్గుతూ వస్తూ ఉంటుందన్నమాట. దీన్ని ఎలా కనుక్కోవాలి? ఈ కండిషన్స్తో వచ్చినప్పుడు కొంచెం వెయిట్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు కంట్లో ఆఫ్థల్మోస్కోప్ పెట్టి కంటి నరాన్ని పరీక్ష చేస్తారన్నమాట. న్యూరాలజిస్టులు కానీ ఆఫ్థల్మాలజిస్టులు కానీ. కంటి నరం వాచి ఉంటుంది, పాపిలిడిమా అంటారు దాన్ని. ఎందుకు వాచి ఉంటుందంటే మెదడులో ఒత్తిడి పెరిగి ఆ ఒత్తిడి కంటి నరం మీద పడి అది మనకు లైట్ వేసినప్పుడు వాపుగా కనపడి మనకు ఒక ఆధారాన్ని ఇస్తుంది, ఒక క్లూ ఇస్తుంది అనమాట. టెంపరల్ ఆర్టరైటిస్ కి కారణాలు తెలియవు. శరీరం దానంతట అదే రోగ నిరోధక శక్తితో పోరాడుతుంది. ఎందువల్ల వస్తుంది అనేది తెలియదు. అయితే చికిత్స మాత్రం ఉంది. కలవరపడవలసిన అవసరం లేదు. తలనొప్పి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవటం ఒక పద్ధతి అయితే, రాకుండా చూసుకోవటం మరో పద్ధతి. ఒక జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే తలనొప్పి రాకుండా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన పరిసరాలు ఎలా ఉండాలి,
మన ఆహార వ్యవహారాలు ఎలా ఉంటే తలనొప్పి రావడానికి అవకాశం ఉండదు అనే విషయాలు తెలుసుకుంటే మన వంతుగా మనం జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. తలనొప్పి నివారణకు ప్రధానంగా మన జీవనశైలిలో మార్పులు చేసుకోవటం అవసరం. మరీ ముఖ్యంగా మైగ్రేన్ లాంటి తీవ్రమైన సమస్యల బారిన పడకుండా కనీస జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. దీన్ని రాకుండా చేయాలంటే 8 గంటల నిద్ర ఉండాలి, ప్రతి 2 గంటలకు ఒకసారి భోంచేయాలి, మనకు తలనొప్పి ఏవైతే తెప్పిస్తాయో ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, ఎక్సెసివ్ సౌండ్ అండ్ లైట్ని కొంచెం అవాయిడ్ చేయాలి, ఆ మెడికేషన్ అవసరమైతే రెగ్యులర్గా తీసుకోవాలి, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇది తలనొప్పి అవాయిడ్ చేయడానికి సూచనలు. స్థూలంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలివి. మద్యపానం, ధూమపానం మానేయటం మంచిది. ఈ అలవాట్ల వలన తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా ఆహారం తీసుకోవాలి. తలనొప్పి తెచ్చిపెట్టే ఐస్ క్రీమ్, చీజ్, వైన్, చాక్లెట్ లాంటివి వాడకపోవటం మంచిది. ఒత్తిడి తగ్గించుకునే మార్గాల మీద దృష్టి సారించాలి. రణగుణ ధ్వనులకు దూరంగా ఉండాలి. తగినంత నీరు తాగుతూ ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం కూడా ఎంతో అవసరం. కనీసం 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవటం ద్వారా శక్తిని పుంజుకోవచ్చు. వ్యాధిని సరిగా గుర్తించి సకాలంలో చికిత్స చేయటం ద్వారా తలనొప్పి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. తలనొప్పని చెప్పుకోలేని చిన్నపిల్లల విషయంలో చెప్పినా స్కూల్ ఎగ్గొట్టడానికి చెబుతున్నారేమో అనుకునే ఎదిగిన పిల్లల్లో తలనొప్పిని గుర్తించి తగిన చికిత్స చేయటం ఎలా అన్నది ఒక ప్రధానమైన సమస్య. గర్భిణీల్లో తలనొప్పి విషయంలో మైగ్రేన్ ఉంటే తగ్గిపోయే అవకాశం ఉందంటూనే పరీక్షలు చేసి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవటం అవసరమంటున్నారు డాక్టర్లు. చిన్నపిల్లల్లో వచ్చే తలనొప్పి విషయానికొస్తే వాళ్ల సమస్యను సానుకూలంగా విని అర్థం చేసుకోవాలి తప్ప స్కూల్ ఎగ్గొట్టడానికి చెబుతున్నాడేమోనని అనుమానించటం మంచిది కాదు. ఏమాత్రం అనుమానం వచ్చినా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. చిన్నపిల్లల తలనొప్పి వస్తే పేరెంట్స్కి యూజువల్గా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం తిన్న తర్వాత కొంచెం ఏదో క్లాస్ అంత ఇంట్రెస్టింగ్ ఉండకపోవచ్చు. అప్పుడు తల నుదురు భాగంలో తలనొప్పి, కణతల్లో తలనొప్పి వచ్చి మైల్డ్గా ఉంటుంది, చాలా సివియర్గా ఉండదు. ఒక అరగంట 30 గంట ఉంటుంది. కాసేపు తలవాళ్ళు వస్తారు, క్లాస్ కష్టంగా ఉంటుంది వినడం, లైట్స్ కూడా బాగా ఎందుకు ఈ లైట్ అనుకుంటారు. అలా ఉండి కాసేపు తర్వాత వాళ్ళకి తలనొప్పి పోతుంది. ఇంటికి వస్తారు, కొన్నిసార్లు రెస్ట్ తీసుకోవచ్చు, కొన్నిసార్లు మామూలుగా ఆడుకుంటుంటారు. ఇంత మైల్డ్గా ఉంటుంది కాబట్టి తరచుగా వచ్చినా పట్టించుకోరు పేరెంట్స్. కానీ పిల్లలకు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. పేరెంట్స్కి అర్థం కాదు కాబట్టి పిల్లలను సఫర్ అవనిస్తూనే ఉంటారు. తెలుసుకుంటే మనకు ఇది కూడా మైగ్రేన్ తలనొప్పి పిల్లల్లో వచ్చినప్పుడు పెద్దవాళ్ళలాగా డిఫరెంట్గా ఉంటుంది. ఒక సైడ్ రాదు, సౌండ్ లైట్ భరించడం అంత ఇబ్బందిగా ఉండదు, వాంతి అవ్వదు. ఇవన్నీ తెలుసుకుంటే పిల్లల్లో ఈ తలనొప్పి కూడా మైగ్రేనే అని గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు. ట్రీట్మెంట్ ఇప్పిస్తే దానికి బాగా తగ్గుతుంది కూడా. పిల్లలు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చిన వెంటనే టీవీ పెట్టేసుకుంటారు, లేకపోతే ఐప్యాడ్ పెట్టుకుంటారు. అది సాయంత్రం నుంచి రాత్రి వరకు చూస్తూనే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే నిద్ర డిస్టర్బ్ అవుతుంది. నిద్ర డిస్టర్బ్ అయినప్పుడు మళ్ళీ తలనొప్పి రావచ్చు. ఫుడ్ కూడా కొంచెం ఎరాటిక్గా ఉంటుంది. సో ఇవి రెగ్యులేట్ చేస్తే ఈ తలనొప్పులు ఆపచ్చు. దాంతోపాటు కొన్నిసార్లు మందుల అవసరం కూడా ఉంటుంది వీళ్ళకు. గర్భవతులకు తలనొప్పి వస్తే ఎక్కువ కంగారు పడతారు. అయితే అది మైగ్రేన్ అయితే మాత్రం గర్భవతిగా ఉన్నప్పుడు తగ్గిపోతుంది. ఇది ఒక ఆశ్చర్యకరమైన నిజం. అయితే చికిత్స విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. గర్భిణిగా ఉన్నప్పుడు ఏ మందులు వాడవచ్చో, ఏవి వాడకూడదో తెలుసుకుని మరీ వ్యవహరించాలి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా కొన్నిసార్లు తలనొప్పులు వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు డౌట్స్ వస్తుంటాయి చాలా మందికి. ఇది ఏమన్నా మామూలు హెడేక్ అయినా లేకపోతే దీనివల్ల ఏమైనా డేంజర్ అని డౌట్స్ వస్తుంటాయి అనమాట. మైగ్రేన్ హెడేకే కంటిన్యూ అవచ్చు ప్రెగ్నెన్సీలో. ఇన్ఫాక్ట్ ప్రెగ్నెన్సీ వల్ల కొన్నిసార్లు మైగ్రేన్ హెడేక్స్ తగ్గుతాయి. అదొక బోన్ అనమాట మనకు. కాకపోతే కొన్నిసార్లు అది కంటిన్యూ అవుతాయి. అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మామూలుగా ఉన్నప్పుడు వాడే మందులన్నీ ప్రెగ్నెన్సీలో వాడలేరు. అందుకని డాక్టర్ని అడిగి ఏ మందు వాడచ్చు, ఏ మందు వాడకూడదు, ఆపడానికి వాడే మందులు మంచివా కావా, పారాస్టమాల్ లాంటివి వాడచ్చా, ఇంకా హైయర్ అనాల్జెసిక్స్ వాడాలని ఖచ్చితంగా కనుక్కోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ చివరిలో కానీ డెలివరీ అయిన తర్వాత కానీ బ్రెయిన్లో ఒక్కోసారి క్లాట్స్ అవుతాయి. దాన్ని వీనస్ అనెస్ థ్రోంబోసిస్ అంటారనమాట. అలా ఉన్నప్పుడు డాక్టర్ గుర్తించి క్లాట్ ఉందా లేదా నిర్ధారిస్తే దాన్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఏముంది మామూలు తలనొప్పి కదని మనం నెగ్లెక్ట్ చేసామనుకోండి, చాలా విపరీత పరిణామాలకి దారితీస్తుంది. కాబట్టి దీని గురించి బాగా అవగాహన ఉండాలి. దాన్ని కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి కూడా. చాలా మందికి తలనొప్పి మీద సరైన అవగాహన లేకపోవటం, తాత్కాలికంగా మందులతో సరిపెట్టుకోవటం వలన తగిన చికిత్స వెంటనే అందటం లేదని చెప్పవచ్చు. అదేవిధంగా తలనొప్పి అనేది తాత్కాలికంగా బాధ కలిగించినా ఇది ప్రాణాంతకం కాదు. తలనొప్పిని తక్కువగా అంచనా వేయటం ఎంత తప్పో అనవసర భయాలతో ఉండటం కూడా అంతే తప్పు.
సొంత వైద్యంతో లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకోకుండా తగిన పరీక్షలతో నిర్ధారించుకొని చికిత్స చేయించుకోవటం మంచిది. వచ్చింది ఎలాంటి తలనొప్పో అని ఆలోచిస్తూ బుర్ర బద్దలు కొట్టుకోవడం కంటే ఆ తలనొప్పి ఏదో డాక్టర్కి వదిలేస్తే సరి. మరో ఎపిసోడ్తో మళ్ళీ మీ ఆరోగ్యమస్తులో కలుద్దాం. స్టే హెల్దీ, బీ హ్యాపీ.